ప్రస్తుతం మనం లింగమూర్తి వాళ్ళ అబ్బాయితో ఉన్నాము. అసలు ఏమి జరిగింది ఒకసారి ఈయనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ డాడీ నీతో ఎలా ఉండేవాడు? మంచిగా ఉంటాడు, బాగుంటాడు. నాకు ఇది ఏం తెలియదు. నేను పొద్దున కాలేజ్ నుంచి వచ్చిన, నాకేం చెప్పలేక ఇక్కడికి వచ్చినాక హాస్పిటల్కి వచ్చినాక తెలిసింది. అంతవరకు జ్వరం వచ్చింది డాడీకి, నేను చూడాలంటానని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చినాక చనిపోయింది, తెలియదు అంతవరకు. ఈ ల్యాండ్ విషయాలు ఇట్లాంటి గొడవలు ఎప్పుడన్నా నీకు తెలుసా? ఇప్పుడు ఇంటర్కి వచ్చావు కదా. జరిగినాయి ఛాన్స్, జైలుకి కూడా వెళ్ళిన ఒకసారి 2-3 సార్లు. అది తెలిసి మన ఇక్కడ ఏం గొడవలు తెలియదు కానీ ఇక్కడ గొడవలు అయ్యేటి అంటే అటు ఇటు తిరిగేటోడు, ఇంట్లో అంటే ఖాళీ ఉండడు, ఊకే కోర్టు అది ఇది అంటాడు, టెన్షన్స్. మీ డాడీ నీతో ఎట్లా ఉంటాడు? బాగుంటాడు, మంచిగానే ఉంటాడు. మీ సిస్టర్తో మా అక్కతో కొంచెం ఎక్కువ క్లోజ్ ఉంటాడు. ఓకే. పాలిటిక్స్ గురించి ఏమైనా షేర్ చేసుకుంటాడా మీ డాడీ? చెప్పాడు ఇంట్లో, అవేం చెప్పాడు ఇబ్బందులు, ఒక్కడే చూసుకుంటాడు ఏమైనా ఉంటే ఇంట్లో. మీ ఇంటి దాకా ఎప్పుడన్నా గొడవలు వచ్చినాయా ఇట్లాంటివి? ఇంటి దాకా ఏం రాలే, బయటనే ఏదైనా గొడవలు ఉంటాయి. ఈ మర్డర్కి వెనకాల ఎవరన్నా తెలుసా నీకు? ఎవరు చేశారు పలానా వాళ్ళు? మీ మదర్ అంటున్నట్టు, మీ సిస్టర్ అంటున్నట్టు, వాళ్ళని ఏమన్నా నీ గతంలో ఎప్పుడన్నా చూసినావా? హరిబాబు అని అంటే చూసిన, అంతే. వాళ్ళు ఇంకెవ్వరు తెలియదు. హరిబాబు ఎవరు? వైస్ చైర్మన్. ఇవి ఈ మడ్డలో వైస్ చైర్మన్ ఉన్నాడు అంటాడు. మీ మదర్ కౌన్సిలర్. ఓకే. ఈ వైస్ చైర్మన్ ఎక్కడ గొడవ వాళ్ళకి? ఇక్కడనే ల్యాండ్ విషయంలో గొడవ, అది పెద్ద అయింది. ఆ గొడవ ఇట్లా ఎన్ని గజాలు నీకు ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాడా? ఆయన చెప్పలే దాని గురించి ఏం లేదు. బట్ ఈ గొడవ అనేది ల్యాండ్ అంటున్నారు, కానీ ల్యాండ్ కాదని చెప్పేసి మీ మదర్ అంటున్నారు. దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడినా మీ డాడీ? అవేం చెప్పాడు నాకు, అవేం చెప్పాడు. ఇంట్లో ఏం బయట మమ్మీతో షేర్ చేసుకున్నా, మాకేం చెప్పాడు అక్కకి నాకు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.